టాలెంట్ ఎవరి సొత్తు కాదు, విజయం కూడా దక్కాలంటే అంత సులువు కాదు. అయితే మనలోని టాలెంట్లు తెలుసుకొని విజయం వైపు శ్రమిస్తే మనల్ని ఎవరూ ఆపలేదు. ఇదే కోవకి చెందుతాడు హైదరాబాద్ చెందినటువంటి యువకుడు దీక్షిత్. ఎవరికి పెద్దగా పరిచయం లేనటువంటి బీట్ బాక్సింగ్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి బీట్ బాక్సర్లలోకెల్లా తానే ఉత్తమంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం మనతో దీక్షిత్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. టాలెంట్ ఎవరి సొత్తు కాదు, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. ఆ కోవలోకి వస్తాడు దీక్షిత్. పట్టుమని 25 ఏళ్లు లేకపోయినా బీట్ బాక్సింగ్ లో దుమ్ము రేపుతున్నాడు. విదేశీయులు కూడా కంపోజ్ చేయలేని బీట్స్ ను తయారు చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఒక పక్క చదువుకుంటూనే తన డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. సో బీట్ బాక్సింగ్ అంటే ఇప్పుడు అది ఒక ఇమిటేషన్ ఆఫ్ ఆర్ట్, డ్రమ్ కిట్ని ఇమిటేట్ చేస్తూ అండ్ అట్లనే సేమ్ వైజ్గా వోకల్స్ యూజ్ చేస్తూ మనం మ్యూజిక్ కూడా కంపోజ్ చేయొచ్చు. బీట్ బాక్స్ నేర్చుకుంటే ఏంటంటే మ్యూజిక్ కూడా కంపోజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బీట్ బాక్స్తో మనం బీట్ అంటే ఒక లూప్ స్టేషన్ అది ఉంది కదా, లూప్ స్టేషన్ అది వాడుతూ మనం బీట్స్ ఇస్తూ ఆన్ స్పాట్ మనం లైవ్లో సింగ్ చేయొచ్చు అండ్ సాంగ్ పాడొచ్చు, ర్యాప్ చేయొచ్చు, అట్లా అనమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు దీక్షిత్. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఈ యువకుడు బీటెక్ చదువుతున్నాడు. దీక్షిత్ కి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో డ్రమ్స్ వాయించేవాడు. ఆ తర్వాత నోటితో వింత వింత శబ్దాలు చేయడం ప్రారంభించాడు. ఆ శబ్దాలతోనే మ్యూజిక్ ట్రాక్ ను రెడీ చేస్తున్నాడు. అది బీట్ బాక్సర్ అని గుర్తించిన తల్లిదండ్రులు దీక్షిత్ ని ప్రోత్సహించారు. అయితే ట్రైనింగ్ కోసం ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో యూట్యూబే దీక్షిత్ గురువైంది. బీట్ బాక్సింగ్ నేర్చుకోవడం కోసం చాలా కష్టపడినట్లు దీక్షిత్ చెప్తున్నాడు. జనరల్గా ఎట్లా సౌండ్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు? అంటే నార్మల్గా ఇట్లా అన్నా కూడా సౌండ్ రాదు కదా, అంత లౌడ్ సౌండ్ రావాలంటే ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంటారు? అదంతా ప్రాక్టీస్ బ్రో. సో దానికి ఏంటో టెక్నిక్స్ ఉంటాయి. సో లిప్ మూమెంట్స్ బేస్ చేసుకొని లిప్, టంగ్ అండ్ థ్రోట్తోనే మనం బీట్స్ అని చేయొచ్చు అనమాట. నిత్యం యూట్యూబ్ చూసి టిప్స్ నేర్చుకుంటూ బీట్ బాక్సింగ్ ట్రాక్లు రెడీ చేయడం మొదలుపెట్టాడు. అలా 2 ఏళ్ల పాటు యూట్యూబ్లో చూసి బీట్ బాక్సింగ్ మొత్తం నేర్చుకున్న దీక్షిత్ ప్రస్తుతం పలు సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు టీవీ షోలు, ఈవెంట్స్లో పాల్గొని తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు దీక్షిత్. DBX స్టేజ్లో తనకంటూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్న దీక్షిత్ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. దీక్షిత్ టాలెంట్కి పలు అవార్డ్స్ సైతం వచ్చాయి. తెలంగాణ అసోసియేషన్ నుంచి పురస్కారం లభించింది. సో ఫస్ట్ నువ్వు చేసినటువంటి బీట్ బాక్స్ ఏంటంటే బయటికి జనాలకు తెలిసేలాగా నువ్వు చేసినటువంటి బీట్ బాక్స్ ఏంటది? ఫస్ట్లో ఏం బీట్స్ నేర్చుకుంటుంటాం కదా బ్రో. ఫస్ట్లో నార్మల్గా కిక్స్, డ్రమ్స్, ఇప్పుడు కిక్ అంటే అయాట్ అంటే అండ్ స్నేర్స్ అంటే ఇవి నేర్చుకుంటాం. బేసిక్ స్టెప్స్ అన్నీ నేర్చుకోవాలి. బేసిక్ నేర్చుకున్న తర్వాత అప్పుడు బీట్ రిథమ్స్ అనేది ప్యాటర్న్ మనం ఫామ్ చేయొచ్చు. లైక్ ఇట్లా ఈ చిన్న బేసిక్ నేను ఫస్ట్ నేర్చుకున్నాను అనమాట. ఇట్లా రాసుకొని కానీ ఇట్లా ఫస్ట్ కిక్ రావాలి, తర్వాత హ్యాట్, ఇట్లా స్నేర్. సో ఒక బీట్ ఫార్మేషన్ చేసుకొని అది కలుపుతుంటే అప్పుడు ఒక రిథమ్ ఫామ్ అవుతుంది అట్లా. అంటే ఇప్పుడు దీనికంటూ ఒక పర్టికులర్ జోనర్ ఉంటుంది. అంటే బీట్ బాక్సింగ్ అనేది ఇట్లా దీని తర్వాత ఈ సౌండే రావాలి, దీని తర్వాత ఈ సౌండే రావాలి, అట్లా మనం పర్టికులర్ ఉంటుందా? అవునండి, పర్టికులర్ అన్నట్టు ఏమి ఉండదు. ఇప్పుడు ఒక సింక్ అనమాట, మంచి ట్యూనింగ్ ఏదనిపిస్తుందో మనం బీట్ నేర్చుకున్న తర్వాత, సౌండింగ్స్ నేర్చుకున్న తర్వాత ఏది పెడితే బాగా అనిపిస్తుందో అది పెట్టి మనం బీట్ని మంచిగా తయారు చేసుకోవాలి అట్లా. బీట్ బాక్సింగ్లో చాలా రకాలుంటాయి. హిప్ హాప్, స్కూల్ బీట్ బాక్స్, ర్యాప్, డ్రిల్ మ్యూజిక్, ఇలా వీటిని ఉపయోగించుకొని 3-4 నిమిషాల పాటు సాంగ్ మాదిరిగా ట్రాక్ తయారు చేస్తున్నాడు దీక్షిత్.
బీట్ బాక్సింగ్ అనేది ఫారిన్ కల్చర్ అని ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా క్లిక్ అవుతుందని దీక్షిత్ చెప్తున్నాడు. హైదరాబాద్ లో బీట్ బాక్సింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్నాడు. బీట్ బాక్సర్ వల్ల ప్రస్తుతం ఇన్కమ్ తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో మాత్రం ఈవెంట్స్ నిర్వహిస్తే మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నాడు దీక్షిత్. ఇంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి బయట రిసీవింగ్ ఎట్లా ఉంటుంది అంటే దీన్ని ఒక కెరీర్ లాగా తీసుకొని మీకు ఇన్కమ్ పరంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మీకు వైబుల్ అవుతుందా ఎట్లా ఉంది? ఎస్ బ్రో, ఇప్పుడు అంటే బ్రో బీట్ బాక్స్ అనేది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. మీరు చెప్పినా కదా ఇందాక. సో ఈ యాక్ట్ అనేది కూడా చాలామంది గుర్తించి షోస్కి పెట్టడం కానీ, ఇప్పుడు సింగింగ్ ఎట్లా జనరల్గా పిలవడం కానీ, ర్యాప్ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే బీట్ బాక్స్ యాక్ట్ కూడా ఒక స్పెషల్ యాక్ట్గా అది ట్రీట్ చేసి షోస్ అనేది వాళ్ళు క్రియేట్ చేయడం, ఈవెంట్ మేనేజర్స్ కానీ వాళ్ళు క్లయింట్స్కి చెప్పడం చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాకైతే బ్రో ఇప్పుడు వెల్ నోన్ ఫేసెస్కి వాళ్ళు ఇస్తుంటారు. సో నాలాగా చాలామంది బీట్ బాక్సర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంకా ఏం షోస్ రావడం అట్లేం ఉండదు. సో అది నేను చెప్పేది ఏంటంటే ఇట్లా బీట్ బాక్సర్స్కి కూడా ఎంకరేజ్ చేయాలి అండ్ బీట్ బాక్స్ షోస్ చాలా పెట్టాలి, యాక్ట్ని ఎంకరేజ్ చేయాలి. జనరల్గా బయటికి మీకు ఒక బ్యాండ్ ఉందా, ఎట్లా వెళ్తుంటారు బయట? ఎస్ బ్రో, నేను చెప్పిన కదా బ్రో, నాకు యాక్చువల్లీ ఒక సోలో యాక్ట్ చేస్తాము బీట్ బాక్స్, అండ్ నా తరపు నుంచి ఇంకా మ్యూజిక్ బ్యాండ్ ఉంది, ఇన్స్ట్రుమెంటల్ బ్యాండ్ ఉంది జుగల్బంద్, వాయిలిన్ అండ్ బీట్ బాక్స్ కీస్ అని 3 పీస్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాండ్. సో ఇది మంచిగా ఒక 1.5 hours 2 hours మంచిగా మ్యూజిక్ ఒక యూనిక్ టైప్గా. ఇప్పుడు అందరు డ్రమ్స్తోని వాయిలిన్ అట్లా కొడతాం, బట్ నోడుతో వాయిస్తో ఆన్ స్పాట్ ఆన్ స్కేల్ మనం ట్యూన్ తప్పకుండా, రిథమ్ తప్పకుండా. సో ఇట్లా మనం షోస్ చేస్తూ ఉంటాం అనమాట, మ్యూజికల్ షో.